ప్రస్తుతం మనం నిజామాబాద్లోని మల్లారంలో ఉన్న మనతో పాటు శ్రీ లింగేశ్వర ఆశ్రమ పిట్ల కృష్ణ మహారాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతారు. నమస్కారం గురుజీ, త్వరలో మనకి గురు పౌర్ణిమ రాబోతుంది. గురు పౌర్ణిమ అంటే ఏంటి, దాని విశిష్టత మాకు తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అనగా ఆషాఢ పౌర్ణమి. ఈ ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అంటారు. దీన్ని గురు పౌర్ణమి అని అంటారు. వ్యాసుడు ఆవిర్భవించిన దినాన్ని వ్యాస పౌర్ణమిగా, వ్యాసుడు గురువుగా భావించిన తత్వములో గురు పౌర్ణమిగా అంటారు. ఇది ఋషులకు జ్ఞానులకు ఉత్తమమైన పౌర్ణమి. గురు పరంపరంగా ఉన్నటువంటి తత్వానికి కూడా గురు పౌర్ణమి అని చెప్పవచ్చు. ఇక్కడ మన గురు పౌర్ణమి రోజున ఈ ఆశ్రమంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు స్వామి? అయితే ఈ ఆశ్రమంలో మాది కూడా దత్తాత్రేయ పరంపర. దత్తాత్రేయ పరంపరలో బాలయోగి యోగి పరంపరలో మేము ఉన్నాం. ఈరోజు గురుచరిత్ర పారాయణం జరుగుతుంది, 52వ అధ్యాయాలు. అది గీతాపేష్ గోరఖ్పూర్ వారి పుస్తకం ద్వారా. ఈరోజు కార్యక్రమాన్ని ఇది సంపూర్ణం చేసి, అదేవిధంగా రేపటి కార్యక్రమము భగవద్భక్తులందరూ, శిష్యులందరూ, బంధువులందరూ, ఆత్మీయులందరూ వచ్చి రేపు జ్ఞానయజ్ఞంగా మారుస్తారు. జ్ఞానం అంటే గురువు అనేటువంటి వ్యక్తి దైవాన్ని చూపించే వ్యక్తి కాదు. సరాసరిగా గురువు దగ్గరికి వెళ్ళి దైవానికి దండం పెట్టుకుంటే వందనం మోక్షదాయకం అన్నట్టుగా గురువుతోనే దైవం కనిపిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి నాడు రేపటికి ఒక కార్యక్రమంలో ప్రాతకాలం నుంచి కొన్ని జ్ఞానముతో కూడినటువంటి సంభాషణ, ఇంకా కొంత భక్తుల యొక్క మేరకు, శిష్యుల యొక్క మేరకు వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తే ఆ విధంగా భజన భక్తులతో కొనసాగించగలుగుతాం. అలాగే లింగేశ్వర ఆశ్రమం శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమం మేము వచ్చేప్పటికీ పూర్వంలో కూడా ఇది ఏమీ లేదు. ఇది అరణ్యం. మేము వచ్చి 23 సంవత్సరాలు అవుతుంది. స్వామి, అలాగే మీ గురించి కొంచెం చిన్నగా చెప్పండి. మా గురించి నేను ఎన్నడూ గురువుగా అని చెప్పుకోలేదు. నన్ను గురు తిరిగిన వారికి గురువుగా కనిపిస్తా, ఎదుటి వాళ్ళకు మంచి వ్యక్తిగా కనిపిస్తా. ఎవరి భావం వారి దృష్టిలో ఉంటుంది. కానీ గురువు అనేటువంటి తత్వాన్ని, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. జ్ఞానం ఎవరికైతే ఇస్తామో ఆ జ్ఞాన ప్రభావం వల్లనే గురువుగా స్వీకరించవచ్చు. ఇప్పుడు కొందరు అనుకుంటారు, వారి పేర్లు పెట్టుకుంటారు, సద్గురు, జగద్గురు అని అనుకుంటారు. వీళ్ళంతా గురువులు అనుకోవడం కంటే గురువు నుంచి వచ్చిన పేరు ద్వారానే గురు తిరగాలి. అలాగే ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కరికి ఒక గురువు అనే ఉంటారు. డాక్టర్ నుంచి చూసుకుంటే టీచర్స్, ప్రతి ఒక్క వృత్తిలో ఒక గురువు అనేది ఉంటారు. వారి గురించి ఏమైనా చెప్పాలి అంటే గురువుని ఏ విధంగా చూడాలి? ఈ రోజులలో చూసుకుంటే అంతగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం లాంటివి కూడా చాలా చూస్తూ ఉంటాం. మనం స్కూళ్ళల్లో కూడా చూస్తున్నాం. అలాంటి వారి గురించి చెప్తారు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయమమ్మా. సనాతన సాంప్రదాయంలో చూస్తే జీజాబాయి శివాజీ మహారాజ్ తల్లిగా మారింది. జీజాబాయి తల్లిగా మారినటువంటి తత్వములో మొట్టమొదటి గురువు తల్లి. బుద్ధి నేర్పేది తల్లి, విద్య నేర్పేది ఉపాధ్యాయుడు, వైద్యం నేర్పేది వైద్య రంగంలో విద్యని అభ్యసించి ఆ అభ్యాసంలో అధికారం వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ కావచ్చు, ఇంకా అనేక రంగాల్లో అనేక కళలకు, అనేక నైపుణ్యాలకు ఒక గురువు అనేవారు ఉంటారు. ఈ గురువులన్నీ కూడా పొట్టపోషణ కోసము ఇది అవసరమైనటువంటి పద్ధతి. తాను జీవిస్తూ ఇతరులను జీవింపబడడం. కానీ అసలైన గురువుని ఎవరు ఎంచుకోవాలి? అసలు గురువు ఎవరు? ఉకారం అంధకారస్య రుకారం తం నిరోధ అన్నారు. ఉకారం అంటే చీకటిని తొలగించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు నీకు గురువు. రు అనే అక్షరంలో వెలుతురు, చైతన్యం. అయితే ఆధ్యాత్మికమైనటువంటి గురువుల్లో మొట్టమొదటిగా వ్యాసం వందే జగద్గురు అనాలి. రెండో గురువు ఎవరయ్యా అంటే కృష్ణం వందే జగద్గురు అనాలి.
మూడో గురువు ఎవరయ్యా అంటే శంకరం వందే జగద్గురు అన్నారు. ఆ తర్వాత ఈ సామాజికములో ఉన్నటువంటి సమాజములో గురువుని ఎంచుకోవాలి అంటే తాను ప్రకటితం కాకూడదు, తాను చెప్పుకోకూడదు. గురువు అని బరువు అవుతుంది. శిష్యుడు లఘుగా ఉంటాడు. లఘు అంటే చులకగా ఉంటాడు, అంటే బాధ్యత లేకుండా ఉంటాడు. ఆయన ఇష్టం ఉంటే దండం పెడతాడు, లేకుంటే లేదు. కానీ గురువు అనేటువంటి సామర్థ్యము శాశ్వతమైన పదవి, వ్యాసపీఠం ఇది. అందుకే వ్యాస పౌర్ణమి అన్నారు. అందుకే మానవ జన్మ ఎత్తిన దానికి ఒక గురువుని కనాలి, గురువుని ఎంచుకోవాలి. ఎందుకు ఎంచుకోవాలి అంటే నీలో ఉన్నటువంటి అన్నీ నీకు తెలుసు, 99 తెలుసు, కానీ ఒక్కటి తెలవదు అనేటువంటి విషయం ఎట్లయితే ఉంటుందో ఆ ఒక్కటి తెలవడానికి కోసం, దైవం తెలుసుకోవడానికి మానవ జన్మకు ఒక గురువుని చేసుకోండి. మంచి గురువు సాంగత్యం తెలుసుకోండి. అయ్యా మేము ఈ రోజుల్లో గురువుని దారింబట వేయ వారిని కూడా గురువు అంటున్నారు, కానీ అది కాదు. మీరు ఒకటి ఏంటంటే మనకు వ్యాసుడు చెప్పినటువంటి విషయాలని మనం తెలుసుకొని నడిస్తే అప్పుడు కూడా ఒక పుస్తకం భగవద్గీత అని ఉంది. ఆ భగవద్గీతని పట్టుకుంటే కూడా మనకు పుస్తక రూపకంగా కూడా నీకు గురువు అవుతాడు. యదా యదా ఈ ధర్మస్య జ్ఞానిర్భవతు భారత అంటే యథార్థం అనేటువంటిది సత్యము, ధర్మము, జ్ఞానము, మోక్షం పొందేటువంటి మార్గమే నీకు గురువు అవసరం. అందుకే కోరికల కోసం కాదు, గురువు జ్ఞాన దృష్టితో చూడండి. అలాంటి ప్రతి ఒక్కరు కూడా మీరు గురువుగా స్వీకరించవచ్చు, కానీ జ్ఞాన దృష్టి కలిగిన వ్యక్తినే గురువుని స్వీకరించాలి. జ్ఞానం గురువు అనేటువంటి తెలవాలి అంటే ఏ విధంగా అంటే పుస్తకములో ఉన్నదానికంటే గురువుతో ముఖాముఖిగా సాధన నేర్చుకోవడం, గురువుతో శిష్యరికంగా స్వీకరించడం, గురువు యొక్క సేవ చేయడం, గురు పట్ల అభిమానం, గురు పట్ల ప్రేమ, గురు పట్ల నమ్మకం, గురు పట్ల విశ్వాసమే కలిగి ఉండాలి. అప్పుడే మానవ జన్మ సార్థకమే. అప్పటిదాకా మానవ జన్మ స్వార్థకం కాదు. ప్రత్యక్ష దైవం అంటే ఈ రోజుల్లో సమాజంలో గురువు ఇంకా అంటే మొట్టమొదటిగా గురువు అన్న తల్లి మాతృదేవో భవ. రెండోది భార్యాభర్తల్లో భర్తకు మించిన గురువు ఇంకా ఎవరు లేరు. వీళ్ళిద్దరి అంగీకారంలో ఆచార్య దేవో భవ. ఆచార్యుడు అంటే ఆచరింపబడినటువంటి వ్యక్తి ఆచార్యుడు. కాబట్టి అటువంటి వ్యక్తి ద్వారా గురు పౌర్ణమి ఆయనని నమస్కరించిన, వందనం చేసిన, ఆయనను దర్శించిన, ఆయన పాదపూజ చేసిన ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి. అందుకే మానవ జన్మకు ఒక గురువుని స్వీకరించండి. ఎటువంటి గురువు స్వీకరించండి? నీలో గుకారం అంధకారస్య రుకారం తం నిరోధ. గురువు అనే 2 అక్షరాలు చూడండి, గు రు, 2 అక్షరాలతో కూడిన అక్షరాలు గు రు. నీకు వెలుతురు చైతన్యం ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకోండి. కృతాయుగంలో దక్షిణామూర్తి ఉన్నాడు, త్రేతాయుగంలో వశిష్ఠుడున్నాడు, ద్వాపరంలో వ్యాసుడున్నాడు, కలియుగంలో శంకరాచార్య. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి అందరూ గురువులు ఉన్నారు కదా. జ్ఞానాన్ని ఎవరైతే, ధర్మాన్ని, సత్యాన్ని, ప్రబోధికమైనటువంటి వాస్తవాన్ని చెప్పినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని గురువుని చేసుకోండి. సత్యం మారదు, ధర్మం మారదు, జ్ఞానం నిత్యము. అందుకు దీన్ని పట్టుకొని నడిచిన వారికి ఉత్తమమైన ఫలితాలు. మానవ జన్మకు ఖచ్చితంగా గురువు అవసరము.